అయితే సమాన సన్. స అంటే మనము, స అంటే ఎవరు? మనం. అక్కడనే మామూలుగా ఉత్తమ పురుషుని చెప్పిండు, ఎవరో థర్డ్ పర్సన్ అని చెప్పిండు. అట్లా ఉపదేశం చేసేప్పుడు అట్లా చెప్పాల్సి వస్తుంది. కానీ మనం స్వాధ్యాయం చేసుకున్నప్పుడు, అంటే మనం శ్రవణం మననం చేసుకున్నప్పుడు స అంటే మనమే అన్నమాట. సమానమై, దేంతో సమానమై? బుద్ధ్యా సమాన సన్, బుద్ధితోటి సమానమై. బుద్ధితోటి సమానమై అంటే ఇంచుమించు బుద్ధి అయి. ఉభౌ లోకవు అనుసంచరతి. ఉభౌ లోకవు అనుసంచరతి అంటే ఈ జన్మ రాబోయే జన్మల, ఈ జన్మ రాబోయే జన్మల మనం తిరుగుతూ ఉన్నాం. పోయిన జన్మ నుండి ఈ జన్మకు వచ్చామా, ఈ జన్మ నుండి మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తామా, ఇక మనది ఇదే అనమాట. అనుసంచరతి అంటే ఇక బుద్ధి పోతుంటే బుద్ధి ఎంబడి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అనుసంచరతి. ఇక వాస్తవికంగా ఏంటంటే, ఇప్పుడు ఒక కొండ ఉన్నదనుకోండి, కుండ అది భూమి మీద ఉన్నదనుకోండి, కుండ చేసి భూమి మీద పెట్టినాం. అయితే ఆ భూమి అది కుండ అనుకున్నది అనుకోండి, దాంట్లో ఏదో గింజలు పోస్తాం కదా, నవధాన్యాలు అవో ఇవో పోస్తూ ఉంటాం కదా. ఇక ఆ విధంగానే ఇప్పుడు బుద్ధి అయ్యింది ఎవరు? మనమే కదా. మనమే కదా, మన స్వరూపమే కదా. మనకంటే భిన్నంగా ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. మనమే బుద్ధి అయినాం, మనమే బుద్ధి అయినాం. ఎప్పుడు మనల్ని మనం మర్చిపోయినాం. బుద్ధి అయి మనమే బుద్ధి అయ్యి మనల్ని మనం మర్చిపోయాం. మనల్ని మనం మర్చిపోయి ఇక మన బుద్ధి తప్ప మనకి ఇంకేమీ లేదు. మనమే బుద్ధి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, భార్యాభర్తలు, ఆ ఉపమానం సరిపోదు కానీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దంపతులు ఏదో ఒక్కడు ఉండలేక ఇప్పుడు మనం బుద్ధి ఎందుకు తయారు చేసుకున్నాం? మనం ఒక్కళ్ళ ఉండలేకనే కదా మనం బుద్ధిని తయారు చేసుకున్నాం. బుద్ధి అయినాం, మనం బుద్ధి అయినాము. అయితే ఆ విధంగానే వాడు ఒక్కడు ఉండలేక పెళ్లి చేసుకున్నాడు. ఒక్క ఉండలేక మామూలుగా పెళ్ళిళ్ళు అట్లా చేసుకుంటారేమో, నాకు ఐడియా లేదు, నేను ఊరికే అంటున్నా. కరెక్టేనా? అది ఒక్కడు ఉండలేక ఇక ఏకాకి నరమత ఇతి, దీంట్లో బృహదారణ్యక ఉపనిషత్తులోనే వస్తుంది అది. ఏకాకి అంటే మనం ఒక్కలా ఉండలేక మనం బుద్ధి అయినా మనం బుద్ధి ఏకాకి ఉండలేనని కోరిక ఉంది కదా, ఆ కోరిక పేరే బుద్ధి. కోరిక పేరే బుద్ధి, ఇంకోటి ఏం కాదనమాట. అయితే ఈ విధంగా మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో తెలిసి తెలియక పెళ్ళి అయిపోయింది. ఇక పెళ్ళి అయిపోయింది కదా, ఏ అమ్మాయి ఇక మీ అమ్మగారింటి దగ్గర మీరుండు, మా ఇంటి దగ్గర నేనుంటా అంటే సంసారం ముందుకెళ్ళొద్దా? ఏదో మనం బుద్ధి అయినాము, ఆ బుద్ధిపాటి నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేనుంటా అంటే సంసారం నడుస్తుందా? నడవదు. అది ప్రపంచమే నడవదు. పెళ్లి చేసుకున్నాం అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో పెళ్లి అయిపోయింది కదా, ఇంకేముంది, మన ఇద్దరు పెళ్లి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది, సరిపోయింది, చాలు. మీ అమ్మగారింట్లో మీ ఇండు, నా ఇంట్లో నేనుంటాను, పెళ్ళి అయిపోయింది కదా అంటే సంసారం నడుచుద్దా? ఏవి ఇద్దరు ఒక దగ్గర రావాల్సిందే, కాపురం పెట్టాల్సిందే. కాపురం పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇక ఇద్దరు కలిసిపోవాలి. ఇద్దరు కలిసిపోవాలి. అంటే నా భార్య వేరు నేను వేరు అనే భావన ఉండకూడదు. భావన ఉంటే సంసారం అనేది నడవదు అన్నమాట. కావాల్సిన సుఖం నాకు కావాలి, నువ్వు నాకే సుఖంగా ఉండాలి అంటే నడవదు. ఇక ఇద్దరు ఒకటే అయిపోవాలా. ఒకరినొకరిని ఇంకా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకరినొకరిని అర్థం చేసుకుంటున్నాం. ఆడేందంటే మొత్తం ఒకటే అయిపోయినాం మనం. సమాన మనల్ని మనం ఇప్పుడు సంసారం కూడా అంతే కదా. భార్యాభర్తలు ఒకరినొకరిని మర్చిపోయి ఇద్దరు ఒకటే అనుకుంటేనే నడుస్తుంది. అది మంచి ఉపమానం. అయితే మాకు గురువుగారు ఒక కథ చెప్పేది. అయితే కొత్తగా పెళ్ళి అయ్యి అమ్మగారు అత్తగారింటికి వచ్చేసింది.
అయితే అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారింటికి వచ్చిన కొత్తలో ఎవరైనా ఆయన భర్తతోటి పని ఉండింది. ఒకరు ఉంటారు కదా స్నేహితులు, వాళ్ళు వీళ్ళు. ఈవిడ బయట కనబడింది, ఆరు బయట కనపడగానే ఆల్రెడీ పెళ్లి పత్రికలు ఇచ్చున్నారు కాబట్టి గుర్తుపట్టాడు ఆయన. ఏమమ్మా మీరే కదా కొత్తగా పెళ్ళి వచ్చింది అంటే, అవునండి నేనేనండి అన్నాడు. అది మీ భర్తతోటి నాకు కొంచెం పని ఉంది, కొంచెం మీరేమన్నా మాట్లాడించగలుగుతారా అని అడిగిండు అనమాట. అయ్యో అట్లా అంటారేంటి మీరు, మాట్లాడించి నేను ఇప్పటికీ పోయి లోపలికి పోయి మా ఆయనతో మాట్లాడి నేను చెప్తా అని లోపలికి వెళ్ళి, ఏమండి పలానా ఆయనంట మీకోసం వచ్చారు, ఏం చెప్పమంటారు అని అడుగుతారనమాట. అడిగితే ఆయన సరే నేను కలుస్తా అంటాడో నేను కలవ అంటాడో, ఆయన భర్త ఏం చెప్తే అదే చెప్పుద్ది. అప్పుడు ఆ సమయంలో ఏముంటుందంటే, నేను వేరు, నా భర్త వేరు, నేను వేరు, నా మామ వేరు, నేను వేరు, నా అత్త వేరు, నేను వేరు, నా అత్తగారి ఇల్లు వేరు అని కొంచెం వేరుతనం ఉంటుందంట మొదట్లో ఉంటుందన్నమాట. అదే ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే మనిషి మళ్ళీ వచ్చింది అనుకో, ఏమయ్యా మీ ఆయన ఉన్నారా అంటే, ఏంటి చెప్పరాదా ఏంటో అంటుంది. ఏదో చెప్పరాదా ఏంటి, ఆయన ఒకటి మేమోట ఏదో చెప్పరాదా. మరి భర్త అదే భర్త అయిపోయా, 10 ఏళ్ల కింద భర్త, ఇప్పుడు భర్త అయితే మారలేదు కదా. అంటే ఇప్పుడు డామినేట్ అయిపోయిందంట, అర్థమైపోయిందా. ఇప్పుడు ఇల్లదే, మామదే, అత్తదే, భర్తదే, తాను కూడా కోడలే, అంతదే. మరి 10 ఏళ్ల మాట ఎందుకు మారింది? అయితే ఇప్పుడు అభేదం వచ్చిందనమాట. కొత్తగా వచ్చినప్పుడు భేదం ఉంటుంది. వాళ్ళు వేరు నేను వేనాడు. కొంత తర్వాత పెత్తనం వచ్చేస్తుంది, అంత నేనే, అంత నాదే, అంత నేనే అంటారు. అర్థమైందా? ఆ విధంగా దృక్కు దర్శన శక్త్యో ఏకాత్మత, దృక్కు దర్శన శక్త్యో, దృక్ అంటే భర్త, దర్శనం అంటే భార్య, ఏకాత్మత ఒకటే అయినట్టు అనుకోవడం ఇది ఒక దోషం అంట. ఆ విధంగానే మనము మన బుద్ధి, మన భార్య ఎవరు, మన బుద్ధిగా ఊరికే మన ప్రపంచంలో చెప్పుకోవడానికి. ఆడనేం భార్యనేం వేరే వాళ్ళకి అన్నారు, భర్తనేం వేరే వాళ్ళకి అన్నారు. ఆవిడ తల్లిదండ్రులు వేరే, ఈయన తల్లిదండ్రులు వేరే. ఈడ అట్టేం లేదు, మనమే కన్నడం కాదు, మనమే అట్టయినాం. కన్నడం కాదు, మనమే బుద్ధి అయినాం అక్కడ. రెండోది లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేది విరోధం అవుతుంది ఇక్కడ. మనమే బుద్ధి అయినాం, బుద్ధితోటి తాదాత్మ్యాన్ని పొందినం, బుద్ధితోటి తాదాత్మ్యం తన్ను మరిచి మరి ఇంట్లో భార్య భర్తలు, నేను భర్త పొద్దున్న దాకా నేను భర్త నువ్వు భార్య అనుకుంటుంటారా ఏంటి? మర్చిపోతారు. ఆమె భార్యని మర్చిపోతుంది, ఈయన భర్తని మర్చిపోతారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కదా. నేను బుద్ధినని అది మర్చిపోద్ది, నేను ఆత్మనని ఇది మర్చిపోతుంది. అయితే ఏమైందంటే, ఇప్పుడు కుండ స్థానంలో ఇప్పుడు భూమి మీద ఒక కుండ పెట్టాం, ఆ కుండ అది మట్టేనా, భూమేనా, ఇంకేదన్నానా? భూమేనా, ఇంకేదన్నానా? భూమే కదా, భూమే. అయితే ఇప్పుడు ఆ మట్టి ఏది, కుండలో ఉన్న మట్టి ఉంది కదా, కుండలో ఉన్న మట్టి నేను భూమిని అది మర్చిపోయి, నేను భూమిని అనే విషయం మర్చిపోయి నేను కుండ అని అన్నప్పుడు భూమి ఎంత పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. అంత పెద్ద అది మర్చిపోయి నేను కుండ అనుకుంటుంది, ఎంత అవుతుంది? కుండ. ఇది మన పరిస్థితి, బుద్ధి అనుకుని అఖండమైనటువంటి బుద్ధిని అనుకుని అయిపోయింది. 14 లోకాలు అతల వితల సుతల సృష్టి వ్యాపకమైన పరమాత్మ అయిన మనము బుద్ధిగా అయ్యి, బుద్ధే నేను అనుకొని, బుద్ధిగా అయింది మనమే, బుద్ధే నేను అనుకొని, నాకంటే భిన్నంగా ఏముందో అది నేను కాదు అనుకొని, కుండ ఏమనుకుంటా అంటే నేను కుండనే, మిగతాది నేను కాను, నాకు సంబంధం లేదు.
నేను కానంటది అది, అంతే. నేను కానంటది. ఇంకా 10 కుండలు ఉన్నాయి అనుకో, నువ్వు వేరు నేను వేరు అంటది. అంతే, నువ్వు వేరు, అదే అంటుంది. ఇప్పుడు నువ్వు మీరు ఒకకుండా నేను ఒకకుండా, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాక ఇప్పుడు మనం భూమి అనుకుంటున్నాం, బయట మొత్తం కుండ, ఈ కుండ వేరు ఆ కుండ వేరు అంటుంది. ఇప్పుడు కూడా మనం మనం ఇంకా కుండయే మాట్లాడుకుంటున్నాం కదా. మన మట్టి అయితే మాట ఏముంది, అయ్యేపాయ మాట ఆగిపోద్ది. అసలు ఏది పని చేయదు, జ్ఞానేంద్రియాలు పని చేయి, కర్మేంద్రియాలు పని చేయి, సమాధి అనమాట. అది అనమాట. అయితే ఆ కుండ, ఈ భూమి ఉంది కదా, భూమి తన్ను తాను మరిచిపోయి నేను కుండ అనుకుంటుంది. కుండ భూమే, ఏం డౌట్ లేదు, కుండ భూమే. ఆ విధంగా బుద్ధి మనమే, బుద్ధి మనమే, మనకు భిన్నంగా ఏమీ లేదు. అది బుద్ధి మనమే బుద్ధి అయినాం కదా. మట్టి కుండ అయినట్టుగా మనమే బుద్ధి అయినాం కదా. కాబట్టి మనం మరి మనకు భిన్నం ఎట్లయితాం? భిన్నం కాదు కదా. కుండ భూమే, కుండ భూమే. కానీ నేను మర్చిపోయి కుండ అయినట్టుగా మనము బుద్ధే, ఏం సంశయం ఏం లేదు, మనమే బుద్ధి. కానీ బుద్ధే మనం కాదు, బుద్ధే మనం కాదు. ఇక అంటే కుండలో ఉన్న మట్టి కాదు, అంత భూమి అంతా మట్టే. ఎన్ని కుండలు ఉంటే అన్ని అంత మట్టే. అయితే ఆ మట్టి సమాన సన్, కుండతో సమానమైపోయి అంత పెద్ద పృథ్వీ తన మూలతత్వాన్ని వదిలిపెట్టేసి నేను కుండ, నేను ఇంతే అని ఎట్లా అనుకుంటుందో, మనం కూడా అంత విశాలమైన ఆత్మ, జ్ఞానస్వరూపమైన ఆత్మలము బుద్ధిమై, బుద్ధి ఎంత ఉందో నేను అంతే, బుద్ధి ఎంత ఉందో నేను అంతే. బుద్ధి అనుకుంటుంది నేను ఇంతే, మనం అంతే. ఆ కుండ జ్ఞానం లేదు, బుద్ధికి జ్ఞానం ఉంది, అది తేడా. ఎందుకంటే మనమే కదా అది మనమే కదా, అది మన స్వరూపమే కదా. అద్భుతమైన పాయింట్. ఆ మరపు ఎందుకు వచ్చింది? ఇది నీకు మరపు వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎందుకు వచ్చింది తర్వాత కథ. రైట్. ఇప్పుడు నీకు మరపు ఉంది కదా, ఉంది. ఆ మరపును దూరం చేసుకోవడానికి కదా మనం అధ్యయనం చేస్తున్నాం ఇప్పుడు. మరపును దూరం చేసుకోవడానికి ఆ మరిచింది మనమే కదా. ఇప్పుడు భార్యాభర్త అని కొత్తగా పెళ్లి చేసినప్పుడు భార్యాభర్త అని అంటారు. ఇంటికి పోయిన తర్వాత నేను భార్యాభర్త ఇద్దరు మర్చిపోయి ఒకటి అవుతారు. నేను ఎందుకు మర్చిపోయినా భర్తనంటే ఏం చెప్పొస్తుంది? అట్లా అలవాటు అయిపోయింది, అట్లా అలవాటు అయిపోయింది. ఇది కూడా అంతే, అలవాటు అయిపోయింది అంతే. అట్లా ఇంకా ఇంట్లోనైనా ఒకప్పుడు నేను భర్తను భార్య అని ఉంటుంది, ఈడ అది కూడా లేదు, మొత్తం అయిపోయింది. సమాన సన్ బుద్ధే అయిపోయి ఇమం లోకం అతిక్రామతి ఉభౌ సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. ఉభౌ లోకౌ, ఈ ఉభౌ లోకం అంటే ఈ జన్మ మరి జన్మ. ఇక ఈ లోకాలలో ఈ జన్మ తర్వాత జన్మ తర్వాత జన్మ. దీనికి కారణం ఏంటంటే అవిద్య. ఏమి అవిద్య, కామం, కర్మ. అవిద్య మనం ఎవరో మనం తెలవకపోయినందుకు, ఆత్మజ్ఞానం లేనందుకే కదా మనం బుద్ధితో సంసారం చేస్తున్నాం. బుద్ధి అవిద్య. అవిద్య వల్ల మనం బుద్ధి అనుకుంటాం. ఆ బుద్ధిలో అన్ని కోరికలు పుడతాయి. ఆ బుద్ధి శరీరాన్ని ధరిస్తుంది. ఆ శరీరాన్ని రాగానే అది ఇది చూస్తాం, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా చూస్తూ ఉంటాం. ఇక చూసిన తర్వాత అది కోరిక తర్వాత దాన్ని ఆయన ఇల్లు కట్టిండు కాబట్టి నేను ఇల్లు కట్టాలా. ఇక అన్ని పోటీ. ఇక వ్యాపార రంగంలో పోటే, విద్యారంగంలో పోటే, మెడికల్లో పోటే, రాజకీయంలోనే పోటే, 14 లోకాలలో పోటీ తప్ప ఇంకొకటి ఏదీ లేదు. అంత పోటీ లేదంటే వాడు బ్రహ్మజ్ఞాని. పోటీ లేదంటే వాడు బ్రహ్మజ్ఞాని అంతే.
సుషిప్తి అవస్థలో ఉన్నవాడికి పోటీ ఉండదు, అప్రోడ్ బ్రహ్మజ్ఞాని. మూర్ఛలో ఉన్నవాడికి పోటీ ఉండదు, చనిపోయిన వాడికి పోటీ ఉండదు, అంతే. సమాధిలో ఉన్నవాడికి పోటీ. సమాధి అంటే ఏంటంటే కళ్ళు ఇట్లా మూసుకొని కళ్ళని కాదు, సమాధి అంటే కళ్ళు మూసుకొని కాదు, వచ్చేది కళ్ళు మూసుకొని చేసేది ధ్యానం కావచ్చు. అది కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇదంతా పరమాత్మ స్వరూపమే అని తెలిసిపోవడం. తెలిసిందనుకో నేను జ్ఞానస్వరూపిని, ప్రపంచం అంతా జ్ఞానస్వరూపమే అని. ఈ విధంగా సమాన సన్ మనం బుద్ధితో సమానమైపోయి ఉభౌ లోకౌ అనుసంచరతి. ఉభౌ లోకౌ ఈ లోకంలో ఉండి మనం గమ్మున ఉండకుండా, మనకు అవిద్య ఉంది కాబట్టి, అవిద్య వల్ల అంటే నేను ఆత్మనని తెలియక బుద్ధితో సమానమైపోయినాం కాబట్టి బుద్ధిలో ఉన్న కోరికలన్నీ మన కోరికలే. బుద్ధిలో ఉన్న కోరికలన్నీ అంటే మన కోరికలే కదిగా. బుద్ధిలో ఉన్న కోరికలన్నీ మన కోరికలే. స్వామి పాక్సు బలిగింది స్వామి. బుద్ధిలో ఉన్న కోరికలన్నీ మన కోరికలే. అది తారతమ్యం లేదు, ఇంకా డిఫరెన్స్ లేదు, అసలే లేదు, ఏమాత్రం లేదు. మనం ఏదో అధ్యయనం చేస్తున్నాం కాబట్టి భేదాన్ని ఏదో మనం ఇంకా భేదం తెలుసో తెలియదో కానీ భేదం ఉన్నదని మనం నమ్ముతున్నాం. ఇంకా మనకు ఆ భేదం ఉందో లేదో, ఇది బుద్ధి నేను ఆత్మనను మనం కల్పన చేసుకొని అనుకుంటుండొచ్చు. కల్పన చేసుకొని అనుకుంటుండొచ్చు. అందుకనే సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. సమానం బుద్ధితో సమానమయ్యి, బుద్ధి అంటేనే కోరికలు, బుద్ధి అంటేనే కోరికలు. మనసులో నుండి ఏ కోరికలు, బుద్ధిలో ఏ కోరిక లేదనుకో అసలు బుద్ధే లేదు. ఇక మనం ఎవరో మనం తెలవకపోవడం వల్ల మనం బుద్ధి అయ్యి ఆ బుద్ధిలో కోరికలు ఉత్పత్తి అయ్యి ఆ కోరికల వల్ల ఒకడు బ్రహ్మచారి అవుతాడు, ఒకడు గృహస్థుడు అవుతాడు, ఒకడు ప్రాణప్రస్థుడు అవుతాడు, ఒకడు సన్యాసి అవుతాడు, ఒకడు రాజకీయవేత్త అవుతాడు, ఒకడు బ్రహ్మదేవుడు అవుతాడు, ఒకడు ఇంద్రుడు అవుతాడు, ఒకడు చంద్రుడు అవుతాడు, ఒకడు సూర్యుడు అవుతాడు, ఒకడు భూమి అవుతుంది, నువ్వు అవుతాడు, నేనైతా, పశువులు పక్షులు క్రిములు కీటకాలు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఎన్ని అవుతామంటే సర్వం భవతి. నిన్న మనం అనుకున్నాగా సర్వం భవతి అన్నమాట. సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి ధ్యాయతీవా లేలాయతీవా. బుద్ధి చేసేదంతా మనం అనుకుంటున్నాము ధ్యాయతీవా, నేను బుద్ధి సంకల్పిస్తుంటే నేను సంకల్పిస్తున్నానని అనుకుంటున్నా. బుద్ధి వేరు నేను వేరు అని మనం ఏదో అధ్యయనం చేసేవాళ్ళు అనుకుంటున్నాం. మామూలుగా సృష్టిలో చరాచర సృష్టి ఉంది కదా, ఆ సృష్టికి ఏం తెలియదుగా. ధ్యాయతీవా మనం అనుకుంటున్నాం, ధ్యాయతీవా అది ధ్యాయతి అంతే. ధ్యాయతి పొద్దున్నే లేచేసి ఎవరి గొడవ వాళ్ళది. ఇక పశువుల కూడా పశువులదే, పక్షులదే, క్రిములదే, కీటకాల కూడా కీటకాలదే. ఏమి అదేదో జింక పోయి నీళ్ళు తాగుతుంటే పులి వచ్చి దాన్ని తింటుంది. పాపం దాన్ని ఏం చేయలేదు, కానీ వివశం. అది వివశం అన్నమాట. ఒక జీవిని జీవస్య భోజనం అన్నాడు. ఒక జీవిని పీక్కు తింటున్నారు అన్నమాట. పీక్కు తినేవాడు పరమాత్మే. ఏవి దేని తింటుండో అది పరమాత్మనే. ధ్యాయతీవా లేలాయతీవా. ఈ ప్రపంచాన్ని ఇక దేని ఆలోచన దానికే ఉంటుంది. ధ్యాయతీవ అంటే దేని ఆలోచన దానికే ఉంటుంది. దేని ఆలోచన దానికే ఉంటుంది అంతే. ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని రకాల కోరికలు ఉన్నాయి. దేని కోరిక దానికే. అట్లా ఎన్ని కోరికలు ఉన్నాయంటే ఇక అనంత కోట్ల బుద్ధులు, అనంత కోట్ల కోరికలు. ఒక బుద్ధిలో ఎన్ని కోరికలు ఉంటాయో లీస్టే, పెద్ద లీస్టే. మనం లీస్ట్ రాసేమనుకొని ఏమేమి కోరికలు ఉన్నాయని ఏముందో మనకే తెలియదు. ఎట్లా ఉంటుంది ఆ టైంలో కోరిక వస్తుంది.
అది తీర్చుకోవాలి, ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది అన్నమాట. ప్రవాహంలో సుడిగుండంలో పడ్డట్టుగా ఉంది పరిస్థితి. ఇక అది బుద్ధిని నేను అనుకుంటే బుద్ధికి మనకు భేదం లేనప్పుడు ఇక బుద్ధిలో అది సహజంగా నడుస్తుంటుంది అనమాట. అవిద్య, కామము, కర్మ, మూడు. ఇది అవిద్య మనం ఎవరో మనం తెలవకపోవడము, ఇది బుద్ధి నేను ఆత్మని తెలవకపోవడము, బుద్ధి నా స్వరూపమేం తెలవకపోవడము, సృష్టి కూడా నా స్వరూపమేం తెలవకపోవడము. మరి ఈ అవిద్య వల్ల ఇక నేను ఇంతే, ఇప్పుడు ఆ మట్టి కుండ నేను కుండనే అనుకుంటుంది అంతే. ఆ విధంగానే మనం అంత విశాలమైన ఆత్మ, నేను బుద్ధి, నేను ఇంతే, పలాని ఆయన కొడుకును, ఆయన పలాని వాడికి తండ్రికి, పలాని వాడికి భర్తను, పలాని వాడికి భార్యను, పలాని ఊరు అడ్రస్లన్నీ ఆధార్ కార్డు తయారు చేసి నెంబర్ పెట్టుకుంటాంగా అంతే. పలానా దేవుడికి భక్తుడి ఇక అన్నీ ఇక ఒకటి కాదనమాట. మళ్ళీ గొడవలు కూడా మళ్ళీ కూడా నా దేవుడు గొప్పోడు, పెద్ద గొడవలు కూడా అన్నమాట. ఉభౌ లోకౌ అనుసంచరతి. ఈ జన్మలో మళ్ళా జన్మలో పుడుతూ 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 చస్తూ పుడుతూ చస్తూ ఇక ఇవి రొటీన్గా నడుస్తూ ఉంటుంది. రొటీన్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చక్రం ఎట్లుంటుందంటే ఓ చిలక ఉందనుకోండి. చిలక పాతకాలంలో బట్టి వాళ్ళు ఇప్పుడు ఉండో లేదో తెలీదు. చిలకకు గిలక అని ఉంటుంది ఒకటి. చిలక అంటే మనం చిన్న ఉన్నప్పుడు మేము పతంగులు ఆడేవాళ్ళం ఊళ్ళల్లో. పతంగులు అంటే చెరక లాక్కుంటుంది. ఆ చెరకకు దారం చుట్టేసి అది దానికి మాంజా దారాలు చుట్టే పెద్ద గొడవ చేసేది. సంక్రాంతి వచ్చేసిందంటే పెద్ద గ్రూపులు తయారైపోయి అదొక పెద్ద ఎంజాయ్మెంట్. ప్రధానమంత్రి ఆ రాష్ట్రపతి అయితే వాళ్ళకి ఆనందం వస్తుందో రాదు, కానీ వీడు ఒక పతంగిని కోసేసింది అనుకో, వీడికి స్వర్గమేగా, ఈ స్వర్గమే అన్నమాట. అంత ఉంటుంది అన్నమాట. అయితే మనం ఆడే చెరకకేమో అడ్డం పుల్లలు ఎక్కువగా ఉంటాయి. ఆ చిలుకల పట్టేదానికి ఏమో 3 ఉంటాయి అడ్డపుల్లలు, 3 ఉంటాయి. అయితే 3 ఒక దాంట్లోనేమో చిన్న గుంటలాగా ఉంటుంది, చిన్న గుంట. ఆ గుంట బ్యాలెన్స్ అంటే ఆ పండు పెడితే నిలబడుతుంది. అది ఆ బ్యాలెన్స్ తయారు చేసేప్పుడే అట్లా చేస్తారన్నమాట. ఆ పండు పెడితే కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, ఆ మధ్యలో దాని మీద చిన్న పండు పెడతాడు. ఏది మన టమాటా పండు. ఆ చిలకలకు టమాటా అంటే ఇష్టం కదా, ఎక్కడ పోయి దూరంగా కూర్చుంటాడు ఈ మహానుభావుడిగా. అది ఆ చిలక మీద ఆ గిలక మీద వాళ్తే కానీ తినడానికి వీలుపడదు. అది ఆ పైన ఒకటి ఉంటుందిగా, మెల్లగా జాగ్రత్తగా రెక్కలు కొట్టుకుంటూ బ్యాలెన్స్గా వాళ్తుంది. అది వాలెప్పుడే బ్యాలెన్స్గా వాలి ఈ పక్క ఆ పక్క చూసి అది వంగితే కానీ అందదు. అది గట్టిగా పట్టుకొని వంగుతుంది. ఆ వంగేప్పటికీ ఆ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి తిరగడం మొదలు పెడుతుంది. ఏది గిలక. ఆ తిరగడం మొదలు పెడితే ఇది నేను చనిపోతానేమని గట్టిగా పట్టుకొని ఇంకా రెక్కలు కొట్టుకుంటుంది. ఆ రెక్కల కొట్టుకునేదానికి ఇంకా వేగం పెరుగుద్ది, ఇది ఇంకా స్పీడ్ పెరుగుద్ది. ఇక నేను వదిలితే చచ్చిపోతానంటుంది. అది వదిలితే చచ్చిపోతానని భ్రమ, కానీ వదిలితేనే బతుకుద్ది. అది కానీ జంతువు కదా, అది మనం జంతువు కదా, అది దానికి జ్ఞానం లేదు. వాడు వస్తాడు, దాని మీద పద్ధతి ప్రకారంగా పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు, చిక్కిపోయింది అనమాట. ఇక మనం కూడా మనం ఒక్కలే ఉండలేక ఏకాకి నరమతి ఇతి, ఒక్కలే ఎంతకాలం ఉంటాం సృష్టిలో, మనం ఉంటేంది లేకపోతేంది, ఒక్కలే ఎట్లుంటామని మన బుద్ధిని మనం సృష్టి చేసుకొని ఆ బుద్ధి వైపు వంగిన మనం. ఆ బుద్ధిలో అవి ఇవి ఆ కళ్ళ చెవులు ఉండని ప్రపంచం అంతా తెచ్చి పెడుతుంది కదా. ఆ ఆహారం కోసం ఇక మనకు ఆ బుద్ధి నేను అనుకున్నాం కాబట్టి దానికి ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టం అనుకొని ఆ పైపు వంగుతామా. ఆ పక్కన ఇల్లు కనబడింది, నాకు ఎట్లాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది అని వంగినాం అనుకోండి, ఇక ఆ ఇల్లు అయిపోయిందా కాశాంతేగా. ఇక అది తిరిగి ఆఖరికి ఏమో ధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు ఈ మహానుభావుడు. ఈ సంసారం పూర్తయ్యలేదు. వాడు ఈ చిలకన పట్టుకుపోయినప్పుడు ఏమో ధర్మరాజు పట్టుకుపోతాడు. ఈ సృష్టి క్రమం ఇట్లా నడుస్తుంది అన్నమాట. ఇది నేను ఒక్కడిని ఉండలేక అంతే కదా. ఏకాకి నరమత ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోనే వస్తుంది. ఇది మనం ఒక్కళ్ళే ఉండలేక, లేకపోతే మనసుతో మనకేం అవసరం పడింది. నువ్వు ఒక్కడు ఉండలేక కదా
ఆడోళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారు, మగవాళ్ళని ఆడోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఒకళ్ళు ఉండలేకనే కదా. భార్య చచ్చిపోయిన తర్వాత, భర్త చచ్చిపోయిన తర్వాత కూడా మరీ సంబంధాలు ఎత్తుకొని అయ్యో మన ఇండియాలో మేలు, వేరే దేశంలోనైతే నారాయణ. మా భక్తులకి ఒక అమ్మగారు అమెరికా నుండి వచ్చిందంట, ఆయన భర్తను పరిచయం చేస్తుందంట. ఈయన నాకు 41 భర్త అని, 41వ భర్త అంట, 41వ భర్త. ఆ అమ్మగారు లక్ష్మమ్మ గారు ఈడికి వచ్చి, స్వామి ఆ మాట వింటేనే మాకు ఎగుటుగా ఉంది, ఆ మాట వింటేనే ఎగుటుగా ఉంది స్వామి, ఆమెకు అట్లా అనిపించట్లేదు, ఆమె సంతోషంగా చెప్పుకుంటుంది అంటారన్నమాట. ఒక్కరు ఉండలేక 45 మందిని పెళ్లి చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది, బోలెడు మంది ఉన్నారు. ఏకాకి నరమత ఇది. స సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి ధ్యాయతీవా లేలాయతీవా. బుద్ధి ధ్యానం చేస్తా, బుద్ధి ప్రపంచ వ్యవహారాలంతా బుద్ధి చూసుకుంటుంది, నేనే చూసుకున్నా అనుకుంటాడు. కర్మలు చేసేది కూడా అదే. అవి అయితే ఈ కామము కర్మ, ఎక్కడ కామం ఉంటుందో అక్కడ కర్మ ఉంటుంది. కోరిక, కామం అంటే కోరిక, కోరిక ఎక్కడ ఉంటుందో అక్కడే కర్మ ఉంటుంది. ఆ బుద్ధి కోరికలు కోరుతుంది, దాని ప్రకారంగా అది కర్మలు చేస్తుంటే అవన్నీ మనం చేసుకొని నేనే చేస్తున్నా. భర్త సంపాదించి ఇల్లు కట్టిండు అనుకో, భార్య నాదే అంటది. భర్త ఆస్తులు సంపాదించిన అనుకో, నా ఆస్తులే అంటది. మామూలుగానే ఇట్లుంటే దీని పరిస్థితి అని చెప్పి ఇంకా సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి ధ్యాయతీవా లేలాయతీవా స సమానస్సన్. అయితే ఇక్కడ స సమానస్సన్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బౌద్ధ మతం తగ్గిపోయింది. బౌద్ధ మతం తగ్గిపోయింది. బౌద్ధ మతంలో 2-3 విభాగాలు ఉన్నాయి. మన ఫిలాసఫీలో, ఇండియన్ ఫిలాసఫీలో అద్వైతం అని, విశిష్టాద్వైతం అని, ద్వైతం అని 2-3 భాగాలు ఎట్లున్నాయో దాంట్లో కూడా ఉన్నాయన్నమాట. అవినాశికులని, వాళ్ళని, వీళ్ళని 3 రకాలు ఉంటాయి. అయితే దీంట్లో వాళ్ళు ఏమంటారంటే అసలు ఆత్మ అనేది ఎక్కడుంది? బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధికి వాళ్ళు విజ్ఞానం అని పేరు పెట్టింది. విజ్ఞానమే ఉంది, విజ్ఞానమే ఉన్నది. విజ్ఞానమయ అని వేదాంతులు చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళు వేదాన్ని అంగీకరిస్తారు కదా బౌద్ధులు. వాళ్ళు విజ్ఞానం అంటే బుద్ధి ఉంటుంది కదా, బుద్ధి పేరే వాళ్ళు విజ్ఞానం అని పేరు పెట్టినారు అనమాట. ఇప్పుడు చీకట్లో ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువును చూడాలని ఒక దీపం వెలిగించుకుంటాం. ఆ దీపం వెలిగించుకుంటే ఆ దీపం వెలుతురు ఎంత దూరం పోతుందో ఆ వెలుతురు లోపల వచ్చిన వస్తువులన్నీ కనబడతాయి. అయితే ఆ వస్తువులను చూడడానికి దీపం వెలిగించినాం, మరి దీపాన్ని చూడడానికి ఇంకో దీపం వెలిగిస్తామా? వెలిగించలే. ఎక్కడ ఉందా? లేదు కదా. మరి ప్రపంచం అంతా బుద్ధితో కనబడుతుంది. మరి బుద్ధిని చూడడానికి ఆత్మ ఉన్నదని మీరు ఎందుకు చెప్తారు? అవును. ఇప్పుడు స్వర్గం కానీ నరకం కానీ మీరు ఏమేమి ప్రపంచం చూస్తున్నారు కదా, ఈ ప్రపంచం బుద్ధి రాత్రి నిద్రపోతుంది, పొద్దున్నే మెలుకోగానే ఆ బుద్ధి ఈ ప్రపంచం ఇది అది అని చెప్తున్నది. ఆడికి సరిపోతుంది. ఆ దీపం వెలిగిస్తే చీకట్లో ఉన్న వస్తువులని చూస్తుంది. కానీ ఆ దీపం చూడడానికి మళ్ళీ ఇంకో దీపం అవసరమా? ఏదో ఒక ఆత్మ ఉందని పెద్ద అభూత కల్పనలు చేసి జనాలంతా తలలు బిక్క తింటున్నారు మీరు. వీడు బ్రహ్మచారి అంట, గృహస్థుడు అంట, వానప్రస్థుడు అంట, సన్యాసి అంట, ఆశ్రమ వ్యవస్థలు చేసేసి ఓయమ్మో ఇది పెద్ద ఆత్మనాత్మ విచారణము, యహ మూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, సాధన చతుష్టయాలు ఏర్పాటు చేసి దానికి ప్రస్థానత్రయాలు ఏర్పాటు చేసి భగవద్గీత చదవాలా, ఉపనిషత్తులు చదవాలా, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేస్తే కానీ ఆత్మ దొరకదు. ఏందనుకుంటున్నావు మామూలు ఆత్మజ్ఞానం అంటే? ఎందుకు జనాలను అనవసరంగా పీక తింటారు మీరు? అసలు రెండోది ఎక్కడుందని? ఉండేది బుద్ధే. మళ్ళీ బుద్ధితో సమానం ఇంకోటి ఉందా? బుద్ధి కంటే వేరే ఇంకొకటి ఉంటే దానికి సమానం అవుతుంది. బుద్ధే కదా ఉండేది. ఇంకా ఆత్మ ఎక్కడ ఉందా? మీరు ఆత్మ అనుభవం ఎక్కడ ఉందా? బుద్ధి ఉన్నదంటే అందరూ ఒప్పుకుంటారు, నాకు ఉంది. ఆత్మ ఉన్నదంటే ఎట్లా కనబడుతుందా?
ఎక్కడైనా ఉందా? కాబట్టి మనకు ఈ బౌద్ధులు అనేది ఏంటంటే బుద్ధే అన్నీగా, బుద్ధికి పైన ఇంకొకటి ఆత్మ అంటూ ఏమి లేదు, ఇదంతా ఉత్తది అంటారు. ఇదంతా ఉత్తది, ఊరికే సీరియస్ తీసుకోకూడదు, వీళ్ళంతా ఏదో పుస్తకాలు రాసిండ్రు అది కుదరదని అంటారు అన్నమాట. కుదరదని అంటారు. ఒకప్పుడు ఉండేది శంకరాచార్యుల టైంలో బౌద్ధ మతం చాలా ఉండేది. ఆ సమయంలో వాళ్ళు ఈ విధంగానే చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు సామాన్య జనాలు ఎట్లుంటారండి? సామాన్య జనాలకి ఎట్లుంటుంది? ఏమి వాళ్ళు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. ఒక రాయిని పెట్టి నువ్వు పూజ చేస్తున్నావు అనుకో, మహావిష్ణువును, అయిపోయిందయా, నేను దీన్ని పూజ చేసినప్పటి నుండి నా కొడుకు పుట్టిండు, నాకు బిడ్డ పుట్టిండి, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వ్యాపారం వచ్చింది, అసలు నేను కాదు ఇటు ఎవరెవరు దండం పెట్టిండ్రు, అందరికి పిల్లలు పుట్టిండ్రు, విడిపోయి ఇటు చూసొస్తారు, ఇళ్ళల్లో చూసేస్తారు. అన్ని మాటలంతా కట్టి ఓ పుస్తకమే రాసేస్తారు దాని మీద, వెంకటేశ్వర స్వామి కథలన్నట్టు. అర్థమైందా? ఇక చూడు, మామూలుగా ప్రపంచంలో ఇట్లుంటుంది కదా, ఆ విధంగానే అసలు ఆత్మ అనేది ఎక్కడుంది ప్రత్యేకంగా? దానికి దశోపనిషత్తులు అంట, దానికి బ్రహ్మసూత్రాలు అంట, దానికి భగవద్గీత అంట, ఏమో దానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అంట. ఇవన్నీ ఎందుకయ్యే ఉంటే కదా అసలు ఉంటే కదా అది ఉండేది ఒకటి. ఆ వస్తువులను చూడడానికి దీపం ఎట్లా అవసరమో, ఆ దీపం చూడడానికి ఇంకో దీపంతో అవసరం ఎట్లా లేదో, ఈ ప్రపంచం చూడడానికి బుద్ధి సరిపోద్ది, ఆ బుద్ధిని చూడడానికి ఇంకోటి ఎందుకు కల్పన చేస్తావు? ఇంకొకటి మనకు స్పష్టంగా ఇప్పుడు ఆ వస్తువులను చూడడానికి దీపం అవసరం అని, అది వస్తువు ఇది దీపం అని తెలుస్తుంది. ఆ విధంగానే ఈ ప్రపంచం చూడడానికి బుద్ధి అవసరమని బుద్ధి మనకు తెలుస్తుంది. ఈ బుద్ధిని చూడడానికి ఇంకో ఆత్మ ఉన్నదని నీకేమైనా అనుభవానికి వస్తుందా? ప్రత్యక్షంగానన్నా అనుమానంగానన్నా ఏమన్నా నీకేమన్నా అనుభవానికి వస్తుందా? ఈ ప్రత్యక్షానికి అందదు, అనుమానానికి అందదు. ఆ జనాలను ఎందుకు ఇబ్బంది పెడతారు పాపం? వాళ్ళ ఇళ్ళలో ఉండి ఏదో సంసారాలు చేసుకుంటే హాయిగా ఉండనీయకుండా వాని గుడ్డలను ఉడదీసి వాడికి బ్రహ్మచర్యం ఇచ్చి, వానికి వానప్రస్థం ఇచ్చి, వాడికి సన్యాసం ఇచ్చి వాళ్ళు ఏపుగా తింటున్నారు మీరు. అసలు ఉంటే కదా ఆత్మ. పోనీ మీ అనుభవంలో ఉందా? నీ అనుభవంలో ఉందా? లేదు కదా. నేనేమనుకుంటాం దాని పేరు బుద్ధిడ. మనం ఉన్నట్టు మన అనుభవంలో ఉంది, మన ప్రపంచం చూస్తున్నాం మన అనుభవంలో ఉంది, ఇంతే. ఇక మనల్ని చూడడానికి ఇంకోటి ఉన్నదని ఎందుకంటావు? లేదు. కాబట్టి ఇది మీరు అనేది సమానస్స అని పదం ఉన్నది కదా, తీసేయాలంటాడు. అది ఏమవసరం ఉంది? అది దానికంటే భిన్నంగా ఉంటే దానికి సమానత వస్తుంది. అది రెండు లేనిదే ఉండేది బుద్ధి, అది విజ్ఞాన స్వరూపము, అది జ్ఞానస్వరూపులు అనమాట. నైయాయికుల మాదిరిగా, నైయాయికులు ఎట్లుంటారంటే ఇప్పుడు వీళ్ళది క్షణిక విజ్ఞానం అంటే ఇప్పుడు ఈ వస్తువు ఈ క్షణంలో ఉందనుకోండి, మళ్ళీ క్షణంలో ఉండదు. అది కొత్త వస్తువును పుట్టించి చచ్చిపోతుంది. కొత్త వస్తువును పుట్టించి చచ్చిపోతారనమాట. దీన్ని నైయాయికులు దీన్ని పాకం అంటారు. పాకం అంటే ఉష్ణ సంయోగంతో ద్రవ్యంలో మార్పు కలగడాన్ని పాకం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం కూరగాయలు తీసుకొచ్చినాం అనుకోండి, జీలకర్రపాటికి జీలకర్ర, ఆవరపాటికి ఆవాలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు, మసాలాల పాటికి మసాలు, నీళ్ళపాటికి నీళ్ళు, పొయ్యిపాటికి పొయ్యి, అగ్గిపెట్టేపాటికి అగ్గిపెట్టి ఉన్నాయనుకోండి, దాంట్లో ఏం పాకం ఉండదు. కానీ ఒక అమ్మగారిని వదిలి కూర చేయమనం అనుకోండి, ఒక అరగంట తర్వాత వచ్చి చూసేప్పటికి వీటి ఆకారం అంతా మారిపోయింది. ఈ కూరగాయ లెక్క లేదు, ఇంతకుముందు ఉన్న వాసన లేదు, ఇంతకుముందు ఉన్న రూపు లేదు, అంతా మారిపోయింది కదా. అది దేనివల్ల మారింది? అది అగ్ని సంయోగం వల్ల. అగ్ని పొయ్యి లేదనుకో, నువ్వు ఎన్నైనా కలుపు, దాంట్లో ఎన్ని జీలకర్రలు, ఎంత ఆవాలా, ఎంత ఏమన్నా రావాల్సిన మార్పు వస్తుందా? రాదు కదా. ఉష్ణ సంయోగం వల్లనే ఈ ద్రవ్యంలో మార్పు అనేది సహజంగా కలుగుతుంది. అందుకని ఇప్పుడు త్రేతాయుగంలో, అక్కడ సత్యయుగంలో మనిషికి ఇప్పుడు 40 ఫీట్ల ఎత్తుండేవాళ్ళంట, 30 ఫీట్లు 40 ఫీట్ల ఎత్తుండేది. అయితే ఈ భూమిలో ఉష్ణ సంయోగం వల్ల బలహీనం అయిపోయింది. ఉష్ణ సంయోగం వల్ల
ఉష్ణ సంయోగం వల్ల బలహీనమవుతుంది కానీ బలం కాదు. ఏ వస్తువు అయినా సరే. ఇప్పుడు గుడ్డ తెచ్చి నీడకు పెట్టు ఏం కాదు, అది ఎండకు ఆరి ఒక 6 నెలలు 3 నెలలు ఆరి అసలు ఉంటుంది, ఎక్కడెక్కడ పోగులు విడిపోతాయి అన్నమాట. ఆ విధంగానే భూమిలో కానీ నీళ్ళల్లో కానీ అగ్నిలో ఏది ఈ ఉష్ణ సంయోగం వల్ల భూమిలో ఈ ద్రవ్యంలో మార్పు కలుస్తుంది అన్నమాట ప్రపంచంలో. ఆ విధంగానే మన శరీరంలో కూడా చిన్న ఉన్నప్పుడు మీరు ఉన్నారా? ఒకటే రోజు పడుకొని తెల్లారేపటికే ఇంత పొడుగు అయిపోయారా మీరు? మరి క్షణం మారుతుందిగా. ఎట మారింది అది? ఉష్ణ సంయోగం. శరీరంలో 98.6 ఉంటుంది కదా, ఆ ఉష్ణం ఉంటుంది కదా, ఆ బయట ఉష్ణం కూడా కొంచెం తగులుతుంది కదా, ఈ ఉష్ణము ఆ ఉష్ణం 2 కలుసుకొని శరీరం ఈ విధంగా అవుతుంది, మారుతుంది. మనం కొత్తగా ఇల్లు కడతాము, కొట్టినప్పుడు కలకలలు ఆడుతుంటుంది, రంగులు వేస్తాము, ఆ రంగులు కలకలలు ఆడుతుంటాయి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత రంగులు అట్లే ఉంటాయా? మరి దాన్ని మార్చింది ఇది ఉష్ణం అన్నమాట. ఉష్ణ సంయోగంతో ఆ రంగులు అన్ని వస్తువులలో మార్పు ఉంటుంది. భూమి సంబంధమైనవి ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టి మంట పెట్టినామనుకో ఆవిరైపోతాయి. మారినాయా? మారలేదా? ఉష్ణ సంయోగంతో భూమిలో నీళ్ళల్లో మార్పు వస్తుంది అన్న సహజంగా. ఏమి ఆ మార్పు అంటే ఏంటంటే ఆ మార్పు ప్రతి క్షణం వస్తుంటుంది, ప్రతి క్షణం. ఇప్పుడు కుమ్మరివాడు కుండ చేస్తాడు, ఆ కుండ వాములో పెడతాడు. ఆ కుండ ఏం చేస్తాడంటే అది కుండ తయారు చేయగానే ఎంబడే వాములో పెడితే అది నడవదు, అది నీడకి ఆరబెట్టాలా, దానికి ప్రక్రియ ఉంటుంది. ఆ నీడకి ఎన్ని రోజులు ఆరబెట్టాలని కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. మళ్ళీ దానికి వాము పెట్టాలా, వాములో దానికి ఎంత మంట పెట్టాలా, ఏం పెట్టాలా, వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. ఇంట్లో అమ్మగారులు ఒకళ్ళు వీళ్ళ పద్ధతి ఎట్లుంటుంది, కుమ్మరి వాళ్ళకి వాళ్ళ పద్ధతి అట్లుంటుంది. అది వాము పెడతాడు. వాము పెట్టిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వాము ఇప్పేస్తాడు. వాము ఇప్పేస్తే దాంట్లో ఉన్న రూపం మారుతుంది, దాంట్లో ఉన్న రసం మారుతుంది, దాంట్లో ఉన్న గంధం మారుతుంది, దాంట్లో ఉన్న స్పర్శ మారుతుంది, దాంట్లో ఉన్న శబ్దం మారుతుంది. కుండ ఇంతకుముందు వాములు పెట్టకముందు ఏ రంగు ఉందో ఇప్పుడు అట్లా అంతా రంగు మారిందా? ఇప్పుడు ఆ పచ్చికుండ ఉన్నప్పుడు నాలుక మీద ఆ మట్టి వేసుకుంటే ఆ రుచి వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ కుండను బగలగొట్టి నువ్వు సప్పరి ఉంటుందా? వాసన చూడు, మరి ఆ పచ్చికుండ వాసన వేరే ఉంటుంది, స్పర్శ చూడు, పచ్చికుండ మెత్తగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మరి పచ్చికుండను కొట్టి చూడు, కొట్టికుండను కొట్టి చూడు, శబ్దస్పర్శ రూపసగంధాలన్నీ మారినాయి. అది మార్చింది అది అగ్ని, దాన్ని పాకం అంటారు. అది ఒకటే క్షణంలో మారింది. అది ఇట్లా మంట పెట్టని ఒకటే క్షణంలో మారింది. అది పూర్వరూపం మారి కొత్త రూపం వస్తుంటుంది అన్నమాట. ఉత్పన్నం ద్రవ్యం క్షణం నిర్గుణం నిష్క్రియంచ తిష్టతి అనేది ఒక సిద్ధాంతం ఉంది నైయాయికుల్లో. ఉత్పన్నమానం ద్రవ్యం క్షణం నిర్గుణం నిష్క్రియంచ తిష్టతి. ఉత్పన్నమానం ద్రవ్యం అంటే ఇప్పుడు ఒక రంగు నుండి ఒక రంగుకు పోవాలంటే మామూలుగా మేము కాశీలో ఉంటాం కదా, కాశీలో ఉంటే మాకు అక్కడ ఒకటి టేడీ నియమం అని ఒకటి ఉంది. ఆ టేడీ నియమం అందులో ఒక తురకుళ్ళు ఆయన పాప ముస్లింలు, వాళ్ళు అక్కడ దుకాణం పెట్టుకొని ఆయనది ఏంటంటే గుడ్డలకు రంగులు వేసే పనే, ఇంకోటి ఏమీ లేదు. అయితే ఆ రంగులు తెస్తే వీళ్ళు ఈ అమ్మగారులు ఈ ఓన్లు ఏముంటాయి కదా అవి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇస్తే నేను ఒకరోజు ఆడ ఎట్లా వేస్తారో చూస్తామని, కొత్తది కదా ఈడ కూర్చోవచ్చు అంటే కూర్చోండి అన్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు వస్త్రాలు ఇచ్చిపోతే అన్నీ తీసుకొని నెంబర్లు వేసుకుంటున్నాడా. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కెమికల్ వేసి గుడ్డను ముంచేస్తే ఆ గుడ్డ ఉన్న రంగు మొత్తం పోయి తెల్లగా అయింది. మామూలుగా ఎట్లుందో అట్లా ఉంది. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏ రంగు వచ్చిందో అది చదువుకొని ఆ రంగు వాళ్ళ కెమికల్ కలిపేసి మళ్ళీ ముంచితే ఆ కలర్ వేరే కలర్ వచ్చింది. కానీ నేనన్నా మరి మళ్ళీ ఆ రంగు ఎందుకు, పాత రంగు ఎందుకు తీసేసినావు, డైరెక్ట్ వేయొచ్చు కదా అంటే అది పట్టదంట. పాతది పోయిన తర్వాతనే కొత్తది పడుతుంది. మరి పాతది పోయి కొత్త రంగు పట్టడానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? ఉంది. అది ప్రతి ద్రవ్యంలో ప్రతి పరమాణువులో గ్యాప్ ఉండాలంట. మన శరీరం ఇంత మారుతుంది కదా క్షణము, ఎన్నో కోటాను కోట్ల పరమాణువులు కలిసి శరీరం అయింది. కోటాను కోట్ల పరమాణువులు కలిసి శరీరం అయింది. ప్రతి పరమాణువు కూడా ప్రతి క్షణం మారుతుంది అన్నమాట. ప్రతి
క్షణం. క్షణం కూడా మారుతుంది. అది ఉష్ణ సంయోగం వల్ల మారుతుందన్నమాట. మారి పూర్వరూపం చచ్చిపోయి కొత్త రూపం పుడుతుంది. పూర్వరూపం చచ్చిపోయి కొత్త రూపం పుట్టాలన్నప్పుడు మధ్యన అది నిర్గుణం నిష్క్రియంతి చిష్టతి. ముందున్న రూపం ఉండదు, ముందున్న క్రియ ఉండదు అంట దాంట్లో. అది పోయిన తర్వాతనే కొత్త రంగు వస్తుంది. ఈ విధంగా ఈ పృథ్వీ మండలం మీద, నక్షత్ర మండలాలల్లో, అన్ని లోకాలల్లో ఎంత పరిణామం జరుగుతున్నదంటే మనం ఊహించలేనంత పరిణామం జరుగుతున్నది. సృష్టి క్రమం ఇది. ఉత్పన్నమానం ద్రవ్యం అంటే ఒక ద్రవ్యం ఇంకొక మారాలంటే, ఉత్పన్నమానం అంటే కొత్త ద్రవ్యంగా మారాలంటే క్షణం నిర్గుణం నిష్క్రియంచ తిష్టతి. అంటే దీంట్లో ఉన్న గుణము, దీంట్లో ఉన్న క్రియ మారాలి, ఒక క్షణకాలం ఉండకూడదు. అప్పుడే కొత్తది వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అంటే ఏమన్నట్టు దానికి తాత్పర్యం ఏంటంటే ఇంతకుముందు ఉన్న శరీరం మనకు లేదు. ఇప్పుడు మనం క్లాసు మొదలుపెట్టినాం కదా, అప్పుడున్న శరీరం ఇప్పుడు లేదు. ఈ మధ్యలో ఎన్ని శరీరాలు మారినాయో, క్షణక్షణం మారుతుంటారు, ప్రతి క్షణం మారుతుంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు విజ్ఞానవాదులు ఏమంటారంటే ఈ సృష్టి ఉండేది క్షణమే. ఇది ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఏది ఉందో అదే. మళ్ళీ ఒక క్షణం ముందుకు పోయినవా ఈ సృష్టి లేదు, కొత్త సృష్టి వచ్చేసింది. వాళ్ళు కొత్త సృష్టి వచ్చేసేది. నేను న్యాయం చదువుకునే వాళ్ళు దామోదర్ శాస్త్రి గారు అని ఉండే. ఆయన నేపాల్ యూనివర్సిటీలో ఛాన్సలర్ అయిన తర్వాత ఆయన పొట్టిగా ఉండేది, చాలా చెప్పేది. అయితే నేను చాలా శ్రద్ధగా నేర్చుకునేవాళ్ళు. న్యాయం ముందు తర్క సంగ్రహము, ఆ తర్వాత న్యాయ సిద్ధాంత ముక్తావళి, ఆ తర్వాత వ్యాప్తి పంచకము, ఆ విధంగా సిద్ధాంత లక్షణి, ఆయనగా న్యాయ సూత్రాలు, ఇది ఒక పద్ధతి ఉంటుంది అనమాట. పద్ధతి ప్రకారంగా చదువుకుంటాం. ఆయన దగ్గర న్యాయ సిద్ధాంత ముక్తావళి చదువుతున్నాను అనమాట. ద్రవ్యం గుణస్తత కర్త సామాన్యం సవిశేషకం సమవాయస్తత భావ పదార్థా సప్తకీర్తిత అని అక్కడ మొదలవుతుంది అన్నమాట కార్యక్రమం. అది రాజీవుడు అని ఒక శిష్యుడు ఉంటే, ఆ శిష్యునికి ఈ న్యాయం అనేది అర్థం కాకపోతే ఆయన కోసం పాపం ఈయన కష్టపడి ఈ తయారు చేసిండు అనుకోండి న్యాయ సిద్ధాంత ముక్తావళి అనేది. నన్ను రాజీవ దయావశం వద అంటాడు. రాజీవుడు అనే శిష్యుడు, ఆయన ప్రేమతోటి ఆయన చేసే సేవకు కరిగి ఆయన కోసం తయారు చేసింది దీన్ని. అయితే దాని లోపల ఎట్లుండేదంటే నాకు ఇది అర్థమయ్యేది కాదనమాట. ఎట్లా ఇప్పుడు ప్రతిక్షణం కొత్త గుడ్డ, ప్రతిక్షణం కొత్త గుడ్డ అంటే ఆయనకు అర్థం కాకపోతే, ఇప్పుడు వస్త్రం ఉంది కదా, వస్త్రంలో ఏం చేసిండంటే ఇది పోగు ఉంటుంది కదా, పోగు, ఈ పోగు గింతంత పోగు ఉంది కదా, ఇది ఈ పోగును మీ ముందరే ఇట్లా పీకేసిన, ఈ పోగు నా చేతిలోకి వచ్చేసింది. పాతగుడ్డ కాదు ఇక, పాతగుడ్డలో ఈ పోగు ఉండిందిగా. అవును, పాతగుడ్డలో ఈ పోగు కొత్త గుడ్డ, అది పాతగుడ్డ కానే కాదు, పాతగుడ్డలో ఈ పోగు ఉండాలా. అవును, అవును. అట్లా మాకు నేర్పేవాళ్ళు, మాకు అట్లా నేర్పేవాళ్ళు. మాకు ఇప్పుడు మొత్తం న్యాయంలో 24 గుణాలు ఉంటాయి, 9 ద్రవ్యాలు, 9 ద్రవ్యాలు. పృథివీ తేజో వాయువు ఆకాశ కాల దిగాత్మ మనాంసి నవైవ అని 9 ద్రవ్యాలు ఉంటాయి. ఈ 9 ద్రవ్యాలలో మొత్తం కలిసి 24 గుణాలు ఉంటాయి. రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణ పృథక్త్వ సంయోగ విభాగ పరత్వ అపరత్వ గురుత్వ ద్రవత్వ స్నేహ శబ్ద బుద్ధి సుఖ దుఃఖ ఇచ్ఛా ద్వేష ప్రయత్న ధర్మ అధర్మ సంస్కారా 24 గుణా. 24. చతుర్ అంటే 4, వింశత్ అంటే 20, 24 గుణాలు. దాంట్లో సంయోగము విభాగం ఉంటుంది. సంయోగము విభాగం. ఈ సంయోగ విభాగం అనేది మూర్త ద్రవ్యాలలో ఉంటుంది. ద్రవ్యాలు 9, దాంట్లో 2 విభాగాలు, 2 మూర్తము అమూర్తం అని. మూర్తం అంటే మనకు కొలతకు అందేదాన్ని మూర్తం అంటారు. భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, మనస్సు, ఇవి మూర్త ద్రవ్యాలు అంటారు. ఈ మూర్త ద్రవ్యాలకు సంయోగము విభాగం ఉంటుంది. సంయోగము విభాగం ఉంటుంది. నాకు సంయోగం అంటే అర్థమయ్యేది, గురువుగారి దగ్గర వచ్చి కూర్చుంటాం కదా, భూమితో సంయోగం. ఈ వియోగం అంటే ఏంది, సంయోగ వియోగం అంటే ఏంటిది అర్థం కాకపోతే, ఆయన చిన్నది పరుపులాగా ఉండేది, ఆ పరుపు మీద ఆసనం వేసుకొని కూర్చున్నవాడు,
ఒక్కసారి ఇట్లా పైకి లేచి కూర్చున్నాడు అనమాట. ఎగిరి కూర్చుండు. ఇదో ఈ భూమికి నాకు విభాగం అయింది కదా, దాన్ని వియోగం అంటాడు. ఇప్పుడు వచ్చి కూర్చున్నగా దాని సంయోగం, ఇది వియోగం. ఎంత ప్రాక్టికల్గా చెప్పేవాళ్ళు అంటే ఆ కాలంలో. అది ఎప్పుడో నేను 40 ఏళ్ల కింద చదువుకున్నది, ఇప్పటికి కూడా బుర్రలో తిరుగుతుంటుంది. ఆ కాలం గురువులు ఎంత శిష్యులకు ఎట్లా జ్ఞానం కలుగుతుందని ఎంత ఆలోచన చేసేవాళ్ళు అని అట్లా చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఇట్లా నేర్పేది మనం అనమాట. అవి ఉత్పన్నం ద్రవ్యం క్షణం నిర్గుణం నిష్క్రియంచ తిష్టది అని చెప్పేవాళ్ళు అనమాట. ఏ వస్తువు అయినా కానీ ప్రతి క్షణం మారుతూ ఉంటుంది అనమాట. ముందున్న సృష్టి ఇప్పుడు లేదు, ఇప్పుడున్న సృష్టి మళ్ళీ క్షణంలో ఉండదు, క్షణం మారుతుంటుంది. ఈ దాన్నే వీళ్ళు బౌద్ధులు దాన్నే పాటిస్తారన్నమాట. దాన్నే పాటిస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మతంలో జ్ఞానం తప్ప ఇంకొకటి ఏది లేదు, వస్తువు అంటూ ఏమీ లేదు. బుద్ధే రెండు అవుతుంది. బుద్ధే చూసేది అదే, చూడబడేది కూడా అదే. చూసేది అదే, చూడబడేది కూడా. వేదాంతులు కూడా చెప్తారు కదా, అంత చూసేది అదే చూడబడేది అంటారు కదా. దాంట్లో నుండి కొంచెం కాపీ కొట్టినట్టున్నారు వీళ్ళు. చూసేది అదే, చూడబడేది అదే. అసలు రెండు వస్తువే లేదు కదా, ఉండేది బుద్ధి ఒకటే. ఇంక మళ్ళీ ఆత్మను మధ్యలో ఎందుకు తీసుకొస్తారు మీరు, ఎందుకు తీసుకొస్తారు అని అంటారు అన్నమాట. దానికి ఉదాహరణ ఏంటంటే దీపం చెప్తారు. దీపం ఒక వస్తువును చూడడానికి దీపం అవసరము, ధూపం ఇంకో దీపం అవసరమా అనేది వాళ్ళ తర్కం అన్నమాట. తర్కం అంటే మరి దానికి శంకరాచార్యుల వారు వాళ్ళ భాష్యంలో చెప్తారన్నమాట. నువ్వు అనేది కొంతవరకు కరెక్టే, నువ్వు తెలివితోటే మాట్లాడుతున్నావు. ఏదైనా వస్తువు కావాలంటే దానికి వెలుతురు ఉండాలి. ఆ వెలుతురు ఏం చేస్తుంది అంటే తదాకార వృత్తిని పొందుతుంది. ఇప్పుడు పైన లైట్ వేసినాం, ఆ లైట్ వేస్తే మనకి ఏమైందంటే ఇప్పుడు మీకేమేమి కనబడుతున్నాయి చెప్పండి. ఇక్కడ కెమెరా, కుర్చీ, ఇంకా చూడండి ఏమేమి కనబడుతున్నాయి. అన్నీ కనబడుతున్నాయి, ఇంకా కనబడింది ఏమి లేదు కదా. కానీ ఒక పొరపాటు ఏముందంటే అసలు వీటిని అన్నిటి చూసేసి ప్రకాశం కదా, ఆ ప్రకాశం నీకు కనబడుతుందా? మరి నువ్వు అన్నీ కనబడుతున్నాయి అని చెప్పినావు, ప్రకాశం కనబడుతుందని చెప్పారా మీరు? అందుకనే అడిగిన. ప్రకాశం ఒకటి ఉంది కదా, ఆ ప్రకాశం ఏం చేస్తుందంటే వస్తువు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారం అవుతుంది, ఏ రంగులు ఉందో ఆ రంగులు అవుతుంది వస్తువు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణ ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఇది రిమోట్. ఇప్పుడు రిమోట్ని ఇట్లా అన్నా, ఇప్పుడు నీకేం కనబడుతుంది? ఇవి ఉన్న వస్తువులు ఉన్నాయా లేవా? మరి వస్తువులు నీకు ఎందుకు కనబడట్లేదు? వెలుతురు లేదు కాబట్టి వస్తువు అవుతుందిగా. మరి వస్తువు ఉన్నప్పుడు కనబడాలి కదా, వెలుతురుతో నీకేం సంబంధం? అంటే తాత్పర్యం ఏంటంటే మనం ఇట్లా వేయగానే లైట్ కాగానే ఆ లైట్ ఏం చేస్తుంది అంటే వస్తువు ఏ ఆకారం ఉందో ఆ రంగు అవుతుంది, అది ఎట్లుందో అట్లా అవుతుంది. లైటింగ్ అన్నమాట. ఆ విధంగానే బుద్ధి వస్తువు మీద బట్టి వస్తువు ఏ ఆకారం ఉంటే ఆకారం అవుతుంది. వస్తువు ఏ ఆకారం ఉంటే ఆ ఆకారం అవుతుంది. సరే అని ఇప్పుడు ఇదంతా నీకు మెరిసేది ఇది వెలుతురే నీకు ఇట్లా కనపడుతుంది. వెలుతురే నీకు ఇట్లా కనపడుతుంది. వెలుతురే ఇప్పుడు నీకు నాకు మధ్యలో వెలుతురు ఉంది, నీకు కనపడుతుందా? దాని మీద నీకు చాలా సూక్ష్మం కదా, చాలా సూక్ష్మం. అది కంటికి కనపడేది కాదు కదా. అది దేని మీద పడుతుందో దానికి వస్తువు కావాలి ఏదోటి, ఆ వస్తువే కనపడుతుంది. పొద్దున్నే లేవగానే సూర్యుడు కనబడతాడు, ప్రపంచం కనపడుతుంది. సూర్యుని వెలుతురు కనబడుతుందా? వెలుతురుని ఎవడు పట్టించుకోడు. ఎవరి కారు, ఎవరి ఇల్లు, ఎవరి వాకిలి అంత వస్తువులనే చూస్తారు కదా. ఆ విధంగానే బుద్ధిని ఎవడు పట్టించుకోడు. బుద్ధి చూపించే ప్రపంచాన్ని పట్టుకుంటారు. బుద్ధి చాలా సూక్ష్మం అన్నమాట. బుద్ధి చాలా సూక్ష్మమైంది అన్నమాట. అందుకనే వాళ్ళు ఏమంటారంటే సరే ఇప్పుడు ఆ వస్తువును చూడడానికి
ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒకటి ప్రకాశం ఉంది, రెండు ఉన్నాయి అన్నమాట. ప్రకాశం లేకపోతే వస్తువు అనేది కనబడదు, బుద్ధి లేకపోతే ప్రపంచం కూడా కనబడదు అన్నమాట. ఆ విధంగానే మరి ఆ వస్తువును చూడడానికి దీపం అవసరం, దీపం చూడడానికి ఇంకో దీపం అవసరము ఎట్లా లేదో ఆ విధంగానే ఈ ప్రపంచాన్ని చూడడానికి బుద్ధి సరిపోద్ది. మరి బుద్ధిని చూడడానికి ఇంకొక బుద్ధి అంటే ఇంకొక ఆత్మ అనేది మీరు ఎందుకు కల్పన చేస్తున్నారు అంటారు. ఏమంటున్నారు? కల్పన లేనిది ఊహించుకోవడానికి కల్పన అంటారు. అసలు లేనే లేదు, దాన్ని ఎందుకు కల్పన చేస్తున్నాను అంటాడు అన్నమాట. లేదు ఆయన అనేది సరే నీకు అర్థమైంది, నువ్వు చెప్పినావు, నీకు ఎంత అర్థమైందో అంత చెప్పినావు. చార్వాకులు వీళ్ళని బౌద్ధుల్ని అంటున్నాడు అనమాట శంకరాచార్యుల వారు. మీకు ఎంత అర్థమైందో అంత చెప్పిండ్రు, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్టు. ఒక వస్తువును చూడడానికి దీపం అవసరం, ఆ దీపం చూడడానికి ఇంకొక దీపం అవసరం లే. కానీ ఆ దీపానికి 2 రూపాలు ఉన్నాయి, దీపానికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి ఎలిగే దీపము, ఒకటి ఎలగని దీపం. అవును, ఒకటి ఎలిగే దీపం, ఒకటి ఎలగని దీపం. ఇది ఎలిగే దీపం, ఇది ఎలగని దీపం అని ఏది చూస్తున్నదని అడిగాడు. ఇప్పుడు దీపం అనేది ఒకటి ఎలిగేది ఉంది, ఒకటి ఎలగని ఉన్నది. దీపం అనేది ఎప్పుడు ఎలగాలి కదా, మనం వెలిగిస్తాం కదా దాన్ని. ఒకటి ఎలిగే దీపం ఉండే, ఇంకొకటేమో ఎలగని దీపం ఉండే. మరి ఇప్పుడు ఎలగని దీపాన్ని ఏది చూస్తుంది, ఎలిగే దీపాన్ని ఏది చూస్తుంది? ఆయన ఏమంటుండంటే సరే వస్తువును చూపించే విషయంలో దీపం కరెక్టే, కానీ ఈ వస్తువు యొక్క దృశ్యమో దీపం కూడా అట్లా దృశ్యం అనే దృశ్య సమానత అనేది రెండింటికి సమానంగా ఉంది. అవునండి, దీపం వస్తువును చూపించవచ్చు, దీపము వస్తువును చూపించవచ్చు, వస్తువును చూపించడంలో దీపం కరెక్టే, కానీ ఇది వస్తువు ఇది దీపము అని రెండింటిని దృశ్యం చేసుకునేది ఒకటి ఉంది కదా, మరి అదేందని అడిగిండు. అంతే అంతే, నీ బుద్ధి చూపిస్తుంది, నా బుద్ధి బాగుంది, నా బుద్ధి బాగలేదు, నా బుద్ధి నిద్రపోయింది, నా బుద్ధి లేచింది అని చెప్తున్నావు కదా, మరి అదేంది? మరి అదేంది అది? నా బుద్ధి డల్లు ఉంది, నా బుద్ధి కోరుతోంది, ఇవి చెప్తున్నావు. ఎవడు చెప్తున్నాడు అవన్నీ? ఉందా లేదా? ఉంది. బుద్ధి ప్రపంచాన్ని చూపిస్తుంది కరెక్టే, ప్రపంచాన్ని చూపించే విషయంలో దీపము ఉదాహరణ కరెక్టే, కానీ ఆ ప్రపంచాన్ని దీపాన్ని రెండింటిని విషయంగా చేసుకొని ఇంకొకటి ఉంది కదా, మరి అదేందుకు పట్టుకోమంటాడు. అవును, విషయం 2 విషయాలు అయినాయి కదా, 2 విషయాలు అయినాయి కదా, 2 విషయాలు అయినాయి కదా. ఆ విధంగానే మనకు బుద్ధి ప్రపంచాన్ని చూపిస్తుంది, కానీ బుద్ధికి సాక్షి మనం చూస్తాం కదా బుద్ధి అని, బుద్ధి. కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆత్మ అనేది ఒకటి ఉంది. ఏమి? అదే మనం. అట్లా మీరు అవైదికంగా మాట్లాడకూడదు. మీరు ఉపనిషత్తులు చదవకపోతే నీకు ఏం ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండే మీకు తోచింది మాట్లాడు, మీరు తోచింది మాట్లాడు. మీరు మాట్లాడడానికి ప్రామాణికత లేదు, సత్యం కూడా లేదు. కాబట్టి ఇది అంగీకరించడానికి వీలు పడదు. సమానస్సన అనాల్సిందే, సమానస్సన్ అనాల్సిందే. బుద్ధి వేరే ఉన్నాం, మనం వేరే ఉన్నాం, బుద్ధితో సమానం అయిపోయినాం, బుద్ధికి అతిరిక్తంగా మనం వేరే ఉన్నాము అని మీరు ఆత్మను అంగీకరించాలా అని చెప్తారన్నమాట. ఉభౌ లోకౌ అనుసంచరతి ధ్యాయతీవా లీలాయితీవా సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. ఆ బుద్ధి జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్ళిపోతే నేనే వెళ్ళిపోతున్నానని భ్రమం మనకు కలుగుద్ది. ఈ విషయం రేపు మాట్లాడుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.